జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 7వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. கீசு கீசென்னெங்கும் மானை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிளையோ பெய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரும் குஜலாய்ச்சியர் மத்தினாலோசை படுத்த தைரரவம் கேட்டிளையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవేలో రెంబావాయ్. భారద్వాజ పక్షులు కీచుకీచు అని శబ్దం చేస్తూ ఉంటే వినలేదా? ఇంకా నిద్ర లేవలేదేమిటి? పిచ్చిదానివా? సుగంధాలు విరజల్లే సరోజాలు కలిగిన ఆ గోపికల మెడలో మంగళసూత్రాలు ఆభరణాలు గలగలా శబ్దం చేస్తూ ఉంటే, పెరుగు చిలుకుతూ ఉంటే ఆ శబ్దం నువ్వు వినలేదా? మా అందరికీ నాయకురాలివి ఆ కేశవుణ్ణి నారాయణుణ్ణి కీర్తిస్తూ ఉంటే విని కూడా లెగవట్లేదేమిటి? కాంతివంతమైనటువంటి గోపికమ్మ లేచి తలుపు తెరవమ్మ అంటూ గోదమ్మ రెండో గోపికని మేలుకొలుపుతుంది. కేశవ అంటే అందమైన కేశాలు కలిగిన వాడు. కేశవ అంటే కేశి అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు. ఈ రోజుటి నామ సంకీర్తనలో భాగంగా గోదమ్మ కేశవ నారాయణ అని 2 నామాల్ని కీర్తించింది. ఈ రోజుటి పాసురంలో బదరికాశ్రమం, రేపల్లె, తిరుక్కన్నపురం, సౌడిరాజవపురం అని 3 దివ్య దేశాల్ని స్తుతించింది. గోపికని సంబోధించడానికి పెయ్పెണ്ണే పిచ్చిదానా నాయక పెణ్ పిళ్ళాయి దేశముడయాయి అంటుంది గోదమ్మ. ఈ రోజుటి పాసురంలో పెయ్పెన్నె అనడం చేత పెయ్యాళ్వారిని కీర్తిస్తుంది. ఈయనకి మరొక నామం మహాయోగి. అలాంటి పెయ్యాళ్వారిని ఈ పాసురంలో గోదమ్మ స్తుతించింది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.